హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలన దినోత్సవంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను వివరిస్తూ అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందు పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఈ సందర్భంగా ఏం చెప్పారు ఈ బ్రేకింగ్లో చూద్దాము. కృష్ణా గోదావరి నీటి వాటాల విషయంలో రాజీ పడబోమంటున్నారు ముఖ్యమంత్రి. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను మార్చుతా ఉన్నారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని, మూసీ ప్రక్షాళనతో కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టించబోతున్నట్టుగా చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్లోనే మూసీ అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎంతటి పెద్దవాళ్లున్నా ఎవరిని వదిలిపెట్టబోనన్నారు సీఎం రేవంత్. డ్రగ్స్కి, గంజాయికి ఫామ్ హౌజులు కేంద్రాలుగా మారితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 4th సిటీకి అడ్డంకులు సృష్టిస్తున్న వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఎంత పెద్దవారు ఉన్నా, ఎవరు బంధువులున్నా, ఎవరు మిత్రులున్నా, ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు. కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్కో, గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది. ఇతర దేశాల నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి శాశ్వతంగా ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాపారాలను కూడా చేస్తుండ్రు. మా పోలీస్ వ్యవస్థ వాళ్ళ పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టింది. ఖచ్చితంగా వాళ్ళందరిని కూడా పట్టుకుంటాం, వాళ్ళందరినీ కటకటాల వెనకాల తోసేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన వ్యవస్థలు అన్నీ పనిచేస్తున్నాయి. మీరందరూ సహకరించాలి. తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చెయ్యాలి. మనం ఎంత కష్టపడి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని ఆస్తులు అంతస్తులు కూడబెట్టినా, మన పిల్లలు వ్యసన పరులై గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్రను అందించడానికి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేయబోతున్నాం. ఈనాడు హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో వెళ్తే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి. ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆ దుర్గంధంతో మనం చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిలో మార్పు రావాలి. ఈ మార్పు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. వీటి కోసం నా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో ఒడిదుడుకులు వచ్చినా నిటారుగా నిలబడి అడ్డుకుంటాం, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తాం. భవిష్యత్ తరాలకు మూసీ నది పరివాహక ప్రాంతం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈనాడు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. తొందరలోనే ఈ ప్రణాళికలను, కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం. డిసెంబర్ 9, 2025 లోపల ఈ ప్రణాళిక కార్యక్రమాలను ప్రారంభించుకుంటామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మన ఇంజనీర్లకు, న్యాయ నిపుణులకు స్పష్టమైన దిశ నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన, ముఖ్యంగా నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలు మొత్తం కలిపితే తెలంగాణకు రావాల్సింది 904 టీఎంసీల నీళ్లు. ఈ 904 టీఎంసీల నీళ్లను సాధించడానికి కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున పక్కాగా బలమైన వాదన వినిపించడానికి అవసరమైన సూచనలను, సలహాలను సాగునీటి పారుదల శాఖ మంత్రితో పాటు మేమే స్వయంగా సమీక్షించి వాళ్లకు సూచనలు చేయడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది జలాలలో రావాల్సిన వాటా కోసము ఈ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పక్కడ్బందీగా ప్రయత్నం చేసి మనకు రావాల్సిన వాటాను సాధించుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన అవసరాలు పెరిగిపోయినాయి. ఈరోజు ఉన్న వ్యవస్థ, ఈ ఉన్న మొత్తం మనకున్న సిస్టమ్ అంతా కూడా సరిపోవడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి. అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా, ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం. దాదాపుగా 30,000 ఎకరాలలో ప్రపంచంలోనే
ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం. దీనికి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం. వాటన్నిటి కూడా ప్రణాళికలు సిద్ధమైనవి. కొంతమంది అక్కడి ప్రాంత రైతులను ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆలోచన చేస్తారు. వాళ్ళు చేయనిది ఇతరులు ఎవరు చేసినా వాళ్ళ యొక్క అక్కసు అసూయ వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి.